అరటి మొక్క వైద్యానికి పనికిరాదంటారు. అదేవిధంగా నిన్న ఒక విషయాన్ని నేను గమనించాను. స్పీకింగ్ సంబంధించి విదేశాలకు వెళ్ళి తను నేర్చుకొచ్చిన పాయింట్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అక్కడికి వెళ్ళి నేర్చుకున్న 3 విషయాలలో ఒకటి, ఎదురుగా ఎవరున్నారు పార్టిసిపెంట్ అని అర్థం చేసుకోవాలి. ఎదురు పార్టిసిపెంట్స్ ఏంటంటే 3 రకాల పార్టిసిపెంట్స్ ఉంటారు. ఒకటి ఏంటంటే విజువల్గా వింటారు, ఒకళ్ళు ఆడిటరీగా కనెక్ట్ అవుతారు, ఒకళ్ళు కెనస్థెటిక్గా అంటే టచ్ తోటి కనెక్ట్ అవుతారు. ఈ విషయాన్ని నేర్చుకొని వచ్చారు. రెండో విషయానికి వస్తే వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది ఎలా తెలుసుకోవాలట అంటే వాళ్ళకు క్వశ్చన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి వీళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది రెండో విషయం నేర్చుకున్నారు. తర్వాత మూడో విషయం ఏంటంటే వాళ్ళు మనం నేర్పించిన దాన్ని ఎంతవరకు వాళ్ళు అప్లై చేస్తున్నారు. ఆ అప్లై చేసిన దాన్ని మనం అబ్జర్వ్ చేసేసి దానికి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, అంటే ఎవాల్యూట్ చేయాలి. మీరు ఇంకా ఎక్కడ తక్కువ ఉన్నది, ఎక్కడ ఎక్కువ ఉన్నది, ఎలా చేసుకోవాలి అనేది, ఎలా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనేది అక్కడ నేర్చుకొని వచ్చారు. మొదటి పాయింట్ వాళ్ళకి చెప్పడం, రెండవ పాయింట్ వాళ్ళతో చేపించడం, తర్వాత చేపించిన దాన్ని వాళ్ళు ఎంతవరకు అప్లై చేశారు, ఎంత పర్ఫెక్ట్గా చేశారనేది మనం వారిని అబ్జర్వ్ చేయడం. ఈ 3 పాయింట్లు విదేశాలకు వెళ్ళి నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన ఇంపాక్ట్లో ఎంత అద్భుతంగా చెప్తాం, ఇంతకు మించి వాళ్ళ జీవితంలో ఉపయోగపడేట్టుగా నేర్పిస్తాం. సో మిత్రులారా, మొత్తానికైతే ఎక్కడున్నా అంటే ఈ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు ఖర్చు పెట్టుకొని విదేశాలకు వెళ్ళి నేర్చుకొని వచ్చే కంటే మన ఇంట్లోనే మన దగ్గరే ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా అత్యద్భుతమైన జ్ఞానాన్ని మనం ఇస్తున్నాం ఇంపాక్ట్ ద్వారా. ఎవరికైనా ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించగలరు. డిస్క్రిప్షన్లో నేను నంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే. మీ శ్రీనివాస్ పెరుమన్లా.